నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. గత వారం రోజులుగా ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దానగూడెం గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన వివాదం ఇవాళ రాజకీయ పార్టీల మధ్య వివాదంగా మారింది. మరి దానగూడెం ప్రజలందరూ కూడా దళిత వర్గాలన్నీ కూడా ముక్త కంఠంతో 5వ తేదీన జరిగిన గణేష్ నిమజ్జనంలో దీని అంతటికీ మూల విరాటు కుట్రదారుడు దగ్గరుండి కాపు సామాజిక వర్గం యువకులందరూ కూడా రెచ్చగొట్టి కారులో నుంచి మారణాయుధాలు తీసి దళితులపైన దాడులు చేయించిన కుట్రదారుడు కొల్లి వరప్రసాద్ అని చెప్పి దానగూడెం దళిత వర్గాలని కూడా ముక్త కంఠంతో మహిళలతో సహా మాట్లాడారు. మాకైతే కాపులకి మాకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు లేవు. ఈ కొల్లు బాబు అన్న అబ్బాయ మా ఊర్లో మాకు వాళ్ళకే ఘర్షణ పెట్టి మా పిల్లల్ని చంపేసి మమ్మల్ని కూడా నానా వెదుగులు కొట్టేసి నానా గల చేశాడు. ఆ కొల్లు బాబాయ్ అన్న అబ్బాయి ఇక్కడ కనపడకూడదు, మాకు కనపడంత దూరంగా వెళ్ళిపోవాలి. ఇక్కడ అంటే అబ్బాయి ఉండకూడదు. ఆ అబ్బాయి వల్ల మా గొడవలు, ఆ అబ్బాయి వల్ల మా ఊరు చుట్టూరు చుట్టేశారు. ఆడపిల్లల్ని ఎక్కడికి వెళ్ళెత్తలా, మమ్మల్ని అంటే ఎక్కడికి కదలెత్తలా. మేమైతే మాకు తెలిసినంత కాలం మా ఊరు ఎవరు వచ్చినా మేము గౌరవిస్తాం, వాళ్ళని అభిమానిస్తాం, వాళ్ళని మేము ఎప్పుడు సన్మానిస్తాం. కానీ ఈ అబ్బాయి వల్ల, ఈ సొల్లు బాబీ అన్న అబ్బాయి వల్లనే ఈ రోజు మా గ్రామానికి ఈ బాధ వచ్చింది. ఈ శ్రమ రావడానికి కారణం, ఈ ఆడపిల్లలకి మగవాళ్ళు అల్లు పడ్డానికి కారణం అతనే. అతను అసలు ఇక్కడ ఉండకూడదు, అతను అర్జెంటుగా చెయ్యాలి. అతను అర్జెంటుగా చేతలు తప్ప మేము ఊరుకోం. అతను అరెస్ట్ చేసిన క్షణాన్ని మేము ఎక్కడికక్కడ మౌనంగా ఉంటాం. మాకు కనపడంత దూరంగా వెళ్ళిపోవాలి అబ్బాయి, ఎక్కడ మట్టికి ఉండకూడదు. మా గ్రామంలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు అతను కూడా అసలు అతని సంబంధం ఏంటయ్యా? అతని సంబంధం లేదుగా. మేము ఎవరినేమన్నా, మేము కాపులు మేము ఎవరు కొట్టుకోవాలా తిట్టుకోవాలి మాకు అసలు తెలియదు. వాళ్ళ మేము ఒక అన్నదమ్ములాగానే ఉన్నాం, ఒక అక్క చెల్లెలాగా ఉన్నాం. వాళ్ళ మేము పనికెళ్తాం, మా ఇళ్ళకి ఆలోచి పని చేస్తారు. వాళ్ళు తాపి వాళ్ళు ఎవరు ఏ పని అయినా మా ఊరు వస్తారు, మేము వాళ్ళ ఊరు వెళ్తాం. మేమందరం కలిసి కట్టుడుగా వాళ్ళ చెరువులు ఉన్న కాలువలు ఉన్న ఏమన్నా మేమందరం తెల్లారితే కలిసి మెలిసి ఉంటాం. ఇప్పటి వరకు మాకు అసలు గొడవలు తెలియదు. అతను పెట్టిన దానికి ఆ రోజు కోసేమన్న దానికి మరి అతను మాట్లాడుతూ ఇది నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను సామరస్యపరచడానికి అక్కడికి వెళ్ళానని చెప్పి ఉన్నదే. ఆ రోజు సీఏలు ఎస్సీలు ఏలూరు నుంచి 2 కార్ల మీద వచ్చి మేము మా ఊరు కైకలూరు వెళ్ళాం. కైకలూరు వెళ్ళాలి. ఆడపిల్లల్ని నానా ఎదుపులుగా మగవాళ్ళు నాడలని జాలి చిప్పేసి లంగలు లాగేసి చీర లాగేసి చెంచెరు కాడ మారుగట్టు కాడ మా నోరెల మూపిచ్చి దాన్ని కూడా తీసుకొచ్చి వదిలేరు. దాన్ని కూడా తీసుకొచ్చి ఆ రోజు నుంచి రోజుకి ఒక్క ఆడపిల్ల బయటకు వెళ్ళా. తెల్లారితే మా వాళ్ళందరూ కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి, పనులకి వెళ్ళాలి. ఏ బిడ్డ ఏమైపోద్దు ఆ పిల్లల్ని నుంచిన పళ్ళుగా పీక్కోసేలని చూశారు. అసలు నుంచిన భగవంతుడు తప్పించి పొట్టగానించి వాళ్ళ తల్లిదండ్రులు గోళ్ళమని ఏడుతున్నారు. మేము ఎవరికేం అన్యాయం చేయలేదే, ఎవరికేం ద్రోహం చేయలేదు. మా ఊరికి మంచి చేసినా చెయ్యకపోయినా వాళ్ళు అత్తని మేము గౌరవిస్తాం, వాళ్ళు మేము అభిమానిస్తాం, బాగానే చూసుకుంటాం. వాళ్ళు ఏదైనా ఎత్తో రూపాయి తింటాం, లేకపోతే మాకు కష్టపడుకుని బతుకుతాం. మేము ఎక్కడ ఏం తెచ్చుకుని తినలా, అన్యాయంగా ఎక్కడ సంపాదించుకోవాలి. మరి ఆయనకి ఎందుకు అంత కక్ష మా మీద? అతను కొట్టమన్నాగా కొట్టారు. అతను కొట్టమన్నాడా అసలు లంకించిన కర్రలు ఇరగొట్టేశారు. కర్రలు ఇరిగిపోయి చేతులు బొబ్బలు వచ్చేసి కాళ్ళు ఏ రకంగా కొట్టారో వాళ్ళకి అసలు తెలుస్తలా. ఆ పోలీసులు కూడా వాళ్ళ పక్కన తీరారు. మేమేం చేసాం మరి మావాలా? దానగూడు మాలిపల్లి దానగూడు మాలిపల్లి కైకలూరు కాపులు అందరూ ఒక ఐకమత్యంగా ఉంటారు. ఫస్ట్ నుంచి నేను ఈ ఊరు అల్లుండి 30 ఏళ్ళకి చూస్తున్నా, అందరూ ఐకమత్యంగా ఉంటారు. ఈ కొల్లే ప్రసాద్ అంటే సన్న బాబీ, ఈ బాబీ అన్న వ్యక్తి ఎంటర్ అయ్యి కామినేని శ్రీనివాసరావు గారు ఆయన సబ్జెక్ట్ ఏదో ఇచ్చాడు. పార్టీలు జనసేన పార్టీలు ఏదో సబ్జెక్ట్ ఇచ్చారు. అది ఆసరాగా తీసుకుని మాలిపల్లిని ఆట ఆడుకుంటున్నాడు. ఆయన కాపులకి మాలకి కలిపి గొడవ పెట్టాడు. ఎక్కడ గుమ్మల పడంట అయింది, మరి అయింది కూడా తెలియదు. అతను వచ్చి చిన్న పెద్ద లేకుండా పోలీసు వాళ్ళు పల్లెటూరు కాపులు పక్కన చేసే కాపులు గుర్తుపట్టుకోకుండా దాని కూడా మాలిపల్లి వాళ్ళకి గుర్తుపట్టుకొని ఉండాలంటే ఏరే కాపులు తీసుకొచ్చి వాళ్ళతో కొట్టించారు. ఏలూరు నుంచి పోలీసు వాళ్ళు ఇతర రౌడీలు కలిపి దాని కూడా ఆడవాళ్ళని పిల్లల్ని పెద్ద అందరినీ ఓసుకోత కోసేశారు. ఇష్టం కొట్టేశారు, రాళ్ళెట్టు కొట్టారు. రైలు కట్ట మీదకి వెళ్ళి రాళ్ళేరుకు వచ్చారు, రాళ్ళతో కొట్టారు, కర్రలతో కొట్టారు, కత్తులతో నరికేశారు. వాళ్ళు ఇష్టాసారంగా విభజన చేశారు. అంటే మాన బలహీన వర్గాలు కదా, వీళ్ళు ఏం చేయలేరు, ఏం మాట్లాడన్న అర్హతతోటి చేసిన పని ఇది. దయచేసి మన ఎమ్మెల్యే గారు పక్క ఊరేనండి, దాని కూడా వరహపట్నానికి పెద్ద దూరం కాదు, 3 కిలోమీటర్ల దూరమేనండి. మీరు వచ్చి దయచేసి కన్నా మీరు సహాయం చేయగలిగితే మాట సహాయం చేయండి, చేసి మీకు ఆదరించండి. ఎమ్మెల్యే గారు మీకు నమస్తే అండి. సరేనండి, మీరు సెలవు తీసుకుంటా. ఏంటంటే ఇంత దుర్మార్గం అండి, అసలు ఇంత దుర్మార్గం. ఆ కొల్లె బాబాయ్ అన్నామని మీరు అరెస్ట్ చేయాలి.
పార్టీ తరఫు నుంచి మీరు డిస్మిస్ చేయాలి అతన్ని, పార్టీ తరఫు నుంచి డిస్మిస్ చేయాలి. ఆయన ఎవడండి అసలు ఆడొచ్చే కులం మంచి. సార్ మేము రేషన్ బియ్యానికి వెళ్తున్నాం సార్. మా తమ్ముడు అజయ్ సార్, గొంతుపులి దినేష్. ఎలా వెళ్తున్నారు మీరు? బండి మీద సార్, స్కూటీ మీద వెళ్తున్నాం. స్కూటీ మీద వెళ్తాను, నేను సంచుకుని కంగారుకి వెళ్తున్నాను సార్. టైం అయిపోయిందని అయ్యేసరికి బండి పడేసి మా తమ్ముడిని లాక్కెళ్ళిపోయారు. మా తమ్ముడిని లాక్కెళ్ళిపోయిన సమయంలో ఎందు గురించి మామూలుగా మీరు బండి మీద ఆరునేస్తున్నాడు సార్. జనం అక్కడ మొత్తం అందరూ చుట్టుముట్టేశారు సార్. మాకు దారి అయిపోయేసరికి మా తమ్ముడు ఆరున కొట్టాడు. ఆరున కొడతమే వాళ్ళు తప్పుకోవాలా. అయ్యేసరికి బండి మీద మా తమ్ముడు లాక్కెళ్ళిపోయారు. ఆరున కొడుతున్నారు అనేసరికి ఇద్దరు పిల్లల్ని తన్నేశారు సార్. వాళ్ళు పారిపోయి వెనక్కి వచ్చేసారు సార్. మా తమ్ముడిని కొడతాను ముందుకెళ్ళాను సార్. నన్ను కూడా ఆడనుకుండా చూడకుండా ఇష్టసారం తన్నేశారు సార్. ఎక్కడ అక్కడ కొట్టారు. రాడ్లు ఇచ్చుకొని కత్తిలు ఇచ్చుకొని సార్. ఆ సమయానికి వాళ్ళ దగ్గర రాడ్లు కర్రలు ఉన్నాయి సార్. అయ్యేసరికి మా తమ్ముడిని కోసారు సార్ కత్తించుకొని. మా తల మీద రాడ్చుని కొట్టేశారు సార్. ఇంకేట్లు పడితే ఆటలతో కొట్టారు సార్ మమ్మల్ని. ఎందుకు ఆ సమయంలో వాళ్ళకి ఎక్కడి నుంచి ఆ రాడ్లు కర్రలు వచ్చినాయి అనేది మీరు ఏమైనా చూడడం జరిగిందా? చూశాను సార్. గొల్లు బాబీ సార్ తెచ్చింది. గొల్లు బాబీ కూడా ఆ నిమజ్జన కార్యక్రమంలో ఊరేగింపులో ఉన్నారమ్మా? ఉన్నాడు సార్. అక్కడ ఉంది అసలు ఆయనే. కొట్టమంది కూడా ఆయనే సార్ మమ్మల్ని. ఆయన తులసి పూర్ణ సార్, వాళ్ళ కొడుకు సార్, వాళ్ళ మేనల్లుళ్ళు రాజేష్ బాలు సార్, ఇంకా తులసి కార్తిక్ సార్, ఇంకున్నారు సార్ చాలా మంది. వాళ్ళ పేర్లు తెలియదు సార్. ఆ సమయానికే వాళ్ళు ఆ నిమజ్జన కార్యక్రమంలో ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర ఈ రాడ్లు కర్రలతో వాళ్ళు ఉన్నారు. ఏర్పరిచింది గొల్లు బాబీ సార్, వాళ్ళే సార్. ఎక్కడి నుంచి? కొల్లి బాబీ నేను ఆ పరిసర ప్రాంతాల్లో కూడా లేను, సంఘటన సమయాన్ని అక్కడ జరిగిన వాతావరణం తెలుసుకుని నేను అక్కడికి వెళ్ళానని చెప్తున్నాడు. అక్కడ లేనంటున్నాడు. లేదు సార్, ఉంది ఆయనే సార్. నేను చూశాను సార్. అక్కడ ఉంది అసలు ఆయనే సార్. ఆ నా కొడుకుని చంపేయంటే నేను చెప్పాడు సార్. ఏ విధంగా మిమ్మల్ని ఆడ మనిషి అని కూడా చూడకుండా మీ విధంగా కొట్టారు సార్. సార్ బతువులు అనే సార్ వదలలేదు సార్ మమ్మల్ని. అసలు 400 మంది సార్ మొత్తం అందరు వాళ్ళు ఇష్టసారం కొట్టేశారు సార్ వాళ్ళు. తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళి మా అమ్మ మా కోసం వచ్చింది సార్. కొడతారని తెలిసి మా అమ్మని మమ్మల్ని కూడా లాక్కెళ్ళిపోయి కొట్టేశారు సార్ వాళ్ళు. మీ అమ్మగారి వాళ్ళని కూడా లాక్కెళ్ళిపోయి కొట్టారా? మా నాన్న మా అమ్మ వచ్చారు సార్ మా కోసం. ఇంకా మమ్మల్ని కొట్టుకుంటే తీసుకొచ్చారు సార్. ఇక్కడ దాకా ఊరికి వచ్చారు, ఊరి దాకా చూడకుండా. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తా మొత్తం చుట్టూరు మూసేశారు సార్ వాళ్ళందరూ. మీ మీద దాడి చేసి కూడా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు సార్. పోలీసులు కూడా తీసుకెళ్ళారు సార్ మా తమ్ముడిని. మేము చెరుగట్లు అంటే తీసుకెళ్ళాం సార్. మాకు ఎటు దారి లేదు సార్. మరి దీనిపైన నిన్ననే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కైక్లూరు ఇన్ఛార్జి దూలం నాగేశ్వరరావు గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా క్లియర్గా దళితులపైన జరిగిన గొడవకి కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు, వీళ్ళని రక్షిస్తుంది ఎవరు, దీని వెనకాల ఉన్న రవిడీ ఎవరు, రవిడీని పెంచి పోషిస్తున్న ప్రజాప్రతినిధి ఎవరు అని చాలా స్పష్టంగా పాయింట్ వైజ్గా కైక్లూరులో ఈ దళితులపైన జరిగిన దాడికి పలానా కొల్లి వరప్రసాద్ అని ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో వాటికి సంబంధించి పాయింట్ వైజ్గా చాలా విషయాలు దూలం నాగేశ్వరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు అనేది దూలం నాగేశ్వరరావు గారి వీడియోలోనే పాయింట్ వైజ్గా మీరు వినండి. వీటికి ముందు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మరి ఎవరైతే కైకలూరు దానగూడెం దళితులపైన దాడికి మూల విరాట్ కుట్రదారుడు ఎవరైతే ఉన్నారో కొల్లి వరప్రసాద్ అని చెప్పి గత 5 రోజులుగా రాష్ట్రం అంతా కూడా సంచలనంగా మారిన ఈ పేరు కొద్దిసేపటి క్రితం ఒక వీడియో చేసి బయటికి వదిలారు. దీంట్లో చాలా విషయాలు కూలంకుషంగా మాట్లాడారు కొల్లి వరప్రసాద్. అంతేకాదు దానగూడెం దళితులపైన దాడి విషయంలో కొల్లి వరప్రసాద్ పాత్ర లేదు, కొల్లి వరప్రసాద్కి సంబంధం లేదు. ఒకవేళ దీనిలో సంబంధం ఉంది అంటే ఖచ్చితంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర ఆత్మహత్య చేసుకుంటాను అని కొల్లి వరప్రసాద్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వీడియోలో చెప్పారు. ఇప్పుడు కొల్లి వరప్రసాద్ ఏం చెప్పాడు ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తారీఖున మన కైకలూరులో జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టమైనటువంటి ఘటన. దీనికి కైకలూరు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏంటి మనం ప్రశాంతంగా ఉన్నటువంటి కైకలూరులో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పని చాలా బాధపడుతూ ఉన్నారు. దీని ఘటనలో ఎంతమంది వ్యక్తులున్నా కానీ వారిని కఠినంగా శిక్షించాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి ఘటనలో మన కైకలూరు నియోజకవర్గంలో ఇప్పుడు కూడా జరగలేదు. జరిగినా కానీ జరగలేదు.
జరగాలనే ఉద్దేశం కూడా ఇక్కడ ఉన్నటువంటి కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఈ యొక్క గత వైసీపీ పరిపాలనలో కైకలూరు నియోజకవర్గంలో ఒక భయంకరమైన వాతావరణం. ఒక కైకలూరులో ఎవరన్నా ఒక నోరు మెదిపి మాట్లాడాలంటే భయపడే ఉంటే ఉద్దేశంతో కైకలూరు నియోజకవర్గ ప్రజలందరూ ఉంటే అప్పుడే మనం ప్రజలందరూ మార్పు కోరుకుని పెద్ద డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని సుమారుగా 45,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. నిన్న మన కైకలూరు మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా ప్రస్తుతం ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి దూరం నాగేశ్వరరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని వెనకాల నేను లేను, నా కుటుంబ సభ్యులు లేరు, దీన్ని కావాలనే రాజకీయం చేస్తా ఉన్నారు, కామినేని శ్రీనివాస్ గారు చుట్టూ కొంతమంది రౌడీ మొక్కలు పెట్టుకుని కామినేని శ్రీనివాస్ గారు రౌడీ చేస్తున్నారని చెప్పని అవాకులు చవాకులు పేరడం జరిగింది. అయ్యా దూరం నాగేశ్వరరావు గారు, కైకలూరు నియోజకవర్గంలో రౌడీ మొక్కను తయారు చేసింది ఎవరు? కైకలూరు నియోజకవర్గంలో రౌడీ రాజకీయాలు ప్రోత్సహించింది ఎవరు? కైకలూరు నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లోనే ఒక దళితుల్ని కొట్టినటువంటి వ్యక్తులు ఎవరు? అదేవిధంగా మార్కెట్ సెంటర్లో ఒక పట్ట పగలు పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని మీరు ఎవరైతే పెంచి పోషించారో ఆ రౌడీ మోకలు పట్ట పగలు 11 గంటలకే టైంలోనే జేసీబీలతో పోలీసు వారు స్వాధీనంలో ఉండగా ఇళ్లను కోలుకొట్టినటువంటి ఘటన మన కైకలూరులో ఉన్నాయి. అదేవిధంగా ఇంకా తీసుకోవాలంటే ఒక దళిత మహిళని మీరు ఇంట్లో పిలిచి మీరు మీ మీద అకారణంగా మాట్లాడుతుందని మీరు కొట్టేటువంటి సందర్భాలు మీకు ఉన్నాయి. కైకలూరు నియోజకవర్గంలో 2019 నుంచి 24 వరకు కూడా ఒక రక్త చరిత్ర, కైకలూరులో ఒక రక్త చరిత్ర రాశారు మీరు అందరూ కూడా. అదేవిధంగా నా విషయానికి వస్తే నేను ఒక సామాన్యుణ్ణి, ఏదో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడిని. నేను ఒక జనసేన పార్టీలో ఉంటున్నానని, మీకు వైసీపీ పార్టీకి 2019లో మీకు పనిచేయలేదని, నేను మీకు వ్యతిరేకంగా మాట్లాడానని, 2019 నుంచి 24 వరకు కూడా ఎన్ని దుర్మార్గాలు చేశారు నా మీద. నా ఇల్లు కొలగొట్టే ప్రయత్నం చేశారు. కైకలూరులో ఉంటే నా మీద దాడులు చేశారు. కైకలూరులో అదే బైపాస్ రోడ్లో నన్ను ఆపి నన్ను కొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు కూడా మీరు నోరెత్తలేదే. మాట్లాడాం ఆ రోజున మీరు చేసిన దుర్మార్గాల వల్ల. ఇవాళ కూడా మాట్లాడతాం. నేను మీకోసం మాట్లాడుతున్నానని ఒక సామాన్యుని గొంతు నులిపేయాలని ఉద్దేశంతో అకారణంగా నేను లేనోడిని, ఈ కేసులో నేను లేనోడిని, నన్ను ఇరికించాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి కుట్రలో దయచేసి మీరు మాట్లాడినా మీ వెనక సంఘ విద్రోహ శక్తులతో నేనేదో ఉన్నట్టుగా మీరు సోషల్ మీడియాలో పెట్టించి మీడియా పొంగ పెట్టించిన అది చలవ దూరం నాగేశ్వరరావు గారు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక ఎంక్వైరీ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళు ఏదైనా మనకి ఇబ్బంది జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తాం. అదేవిధంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉండగానే ఆ గొడవకి అంతా అయిపోయిన తర్వాత 9:36 మీకు ఒక ప్రీ ప్లాన్ చేసి ఎవరైతే ఒక తొత్తు ఉన్నాడో, మీ తొత్తు దూరం నాగేశ్వరరావు తొత్తు ఎవడైతే ఉన్నాడో 9:36 నాకు ఫోన్ చేసి ఇలా గొడవ జరుగుతుందంటే నేనప్పుడు టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి నేను అక్కడికి వెళ్ళి దాన్ని సర్ది చెప్పి గొడవ ఉన్నటువంటి ప్రదేశంలో నేను లేను. బైపాస్ రోడ్లో వినాయకుడికి ఊరేగింపు ఆపేస్తే ఆ వినాయకుడి ఊరేగింపు నిమజ్జనం చేయించి ప్రశాంతంగా అందరినీ ఎక్కడ వాళ్ళకి పంపించిన తర్వాత నా మీద మీరు ఆ రోజు నుంచి 5వ తారీఖు రాత్రి నుంచి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నా మీద ఏదో రకంగా అక్రమంగా ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి కుట్రలో కైకలూరు నియోజకవర్గ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు దూరం నాగేశ్వరరావు గారు. మీరు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు, మీరు ఎక్కడెక్కడి నుంచి మనుషులు తెచ్చారు అన్నీ మాకు తెలియవా? అమాకులే. నాకు దానగూడెం ప్రజలంటే చాలా అమితమైన ప్రేమ. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు చాలా బ్రహ్మాండంగా చేసి మమ్మల్ని అందరూ కూడా చాలా ఆప్యాయంగా కేకేసి వాళ్ళందరూ కూడా మమ్మల్ని గుండెలో పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద నేను ఎప్పుడు కూడా నేను కుల భావన అన్నది ఎప్పుడు నేను చూడాల. నాకు కుల భావన అన్న ఉద్దేశం ఉంటే నువ్వు ఆనాడు నా మీద ఇంత దౌర్జన్యాలు చేసి నా ఇల్లు పడగొట్టి నా కారు అద్దాల పాలు కొట్టించి నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నన్ను చేసినటువంటి దుర్మార్గాలు నా మీద మాట్లాడిన మాటలు ఉన్నప్పుడే నేను కాపు కులంలో అయ్యా కాపు నాయకులారా మీరు ఈ రకంగా దూరం నేసిన కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తే కదా, ఈ రకంగా నా మీద ఎందుకు కక్ష చేస్తున్నాడు అని చెప్పి నేను ఎవరి దగ్గరికి వెళ్ళారా? అంటే నాకు కులం లేదండి. నా దగ్గర ఉండేటువంటి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి దగ్గర నేను ఎలాగైతే బతుకుతున్నానో, ఎందుకంటే ఆయన నన్ను ఆ రోజున కూడా నువ్వు నన్ను ఇల్లు లేకుండా చేయాలి, నన్ను ఏదో రకంగా నన్ను నిలువు నీడ కూడా లేకుండా చేయాలని ఉద్దేశంతో నువ్వు రోజున చేస్తే, కరోనా టైంలో కూడా నాకు ఇల్లు లేకుండా చేస్తే ఆ రోజున న్యాయస్థానాల్లో ఆదుకున్నది పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు. ఆ కృతజ్ఞత తీర్చుకునే ఏదో రకంగా కైకలూరు నియోజకవర్గంలో నీలాంటి దుర్మార్గుడు, నీలాంటి దౌర్జన్యాలు చేసే వ్యక్తి మన కైకలూరు నియోజకవర్గంలో ఉండకూడదు. కైకలూరు నియోజకవర్గంలో
నీలాంటి వ్యక్తి మళ్ళా ఇంకొకసారి ఎమ్మెల్యే అయితే ఒక సామాన్య ప్రజలు రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఉద్దేశంతో ఆయన వెనకాల తిరిగి ప్రతి ఊరు తిరిగి నీ కోసం నువ్వు చేసినట్టు దుర్మార్గాల కోసం నువ్వు చేసినట్టు దౌర్జన్యాల కోసం నువ్వు చేసినట్టు అక్రమాల కోసం ప్రతి చోట మాట్లాడా. అంటే ఒక మాట్లాడే మాట గొంతుని మీరు ఏదైనా చేయలేకుంటే డబ్బుతో నులిమేస్తారా? పోనీ నీ తప్పు చేశాను అనుకుంటే చెప్తా ఉన్నా నీ దళిత సోదరులతో కూడా, అయ్యా దళిత సోదరులారా నీ తప్పు చేశానని మీరు అందరూ నమ్మితే, అక్కడ ఉన్నటువంటి దానగూడెం ప్రజలు నమ్మితే, అక్కడ ఉన్నటువంటి గొడవలో ఉన్న వ్యక్తులను నమ్మితే, మీరు ఆ గొడవలో నన్ను చూసినట్టు కానీ ఆ గొడవలో నేను ఉన్నట్టుగా పోలీస్ అధికారులు కూడా చూసినట్టు కానీ అక్కడ ఎవరైనా నేను ప్రత్యక్షంగా నేనున్నానని చెప్తే నేను మీరు ఏదైతే పవిత్రంగా మీరందరూ మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారిని ఏ రకంగా మీరు అందరూ గౌరవిస్తారో ఆ విగ్రహం ముందు నేను ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నేను ఇటువంటి మత రాజకీయాలు కుల రాజకీయాలు చేసేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండదు. నేనంతా నా స్థాయి ఎంత, నా రాజకీయ ఎంత, నేను ఏదో నా చుట్టూ ఉన్నటువంటి ఎవరికైనా వస్తే ఏదైనా పనులు చేసేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను తప్ప రేపొద్దున నేను ఏమైనా ఎదిగిపోవాలన్నా నేను ఏదైనా రాజకీయంగా పదవులు పొందాలని నేను ఎప్పుడైనా కోరుకున్నానా? ఈ సంవత్సరాల కాలంలో నేను ఎప్పుడు పదవి కావాలని కూడా నేను పెద్ద డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని అడగలా. నేను ఎన్నికల ముందు ఒకటే అడిగా, సార్ మీరు రాకపోతే కనుక నేను ఆత్మహత్య చేసి చచ్చిపోతానండి, దూరం నాసాగర్ వ్యక్తి కనుక మళ్ళీ వస్తే మమ్మల్ని బతికినాడు సార్, మీలాంటి వ్యక్తి రావాలని చెప్తే ఇవాళ కూడా నువ్వు చేస్తున్నటువంటి రాజకీయాలు ఏంటి దూరం నాసాగర్ గారు? గత నెల 22వ తారీఖున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారికి పేడ పూసినటువంటి ఘటన నుంచి తర్వాత జరిగినటువంటి ఘటనలు ప్రతి ఒక్కడి కూడా కులాల మధ్యన చిచ్చురేపాల ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఘటన మీరు ఎవరైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు విగ్రహానికి పేడ పూసిన వ్యక్తులతో మీ అబ్బాయి వినయ్ గారు మాట్లాడేటువంటి మాటలు 22వ తారీఖు సాయంత్రం అది నిజం కాదా? అదేవిధంగా నాకు ఎవరైతే ఫోన్ చేశారో ఆ ఫోన్ చేసిన వ్యక్తి వెంటనే వినయ్ గారికి ఫోన్ చేసినటువంటి వాస్తవం కాదా? అదేవిధంగా దీంట్లో జనసేన బాబీ ఉన్నాడు అంటున్నారు. అసలు గొడవ పెంచింది ఎవరు? గొడవను పెద్ద చేసింది ఎవరు? నీ వెనకాల ఉండే వ్యక్తులు, నీ ప్రధానమైన అనుచరుడు, మీ పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్ సభ్యుడు తోట మహేష్ అక్కడ చేసినటువంటి రచ్చ, ఆయన తెచ్చినటువంటి వివాదం అంతా ఇంత కాదు, దానికి ప్రధానమైన సాక్ష్యం పోలీస్ డిపార్ట్మెంటే. అక్కడికి వెళ్తే నువ్వు వెళ్ళిపో, నీకేం సంబంధం గొడవకని నాతోనే వాగ్వాదం దిగినటువంటి సందర్భం. అంటే మీరు ఒక కుట్రపూరితంగా గొడవ కావాలని పెట్టించింది మీరు, దాంట్లో నన్ను పాముగా ఇంట్లో కూర్చున్న వ్యక్తిని రప్పించింది మీ యొక్క తొత్తుల ద్వారా మీరు. దీంట్లో పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సార్ మీరు ఒకటే చెప్తా ఉంటారు, మాకు ఎన్నికల అవ్వకముందు మన కైకలూరు నియోజకవర్గంలో చాలా మంది రౌడీజం చేశారు కదా సార్, వాళ్ళందరం మీద కూడా మనం యాక్షన్ తీసుకోవాలంటే, నా మీద దాడి చేసిన వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలంటే మీరు ఒకటే చెప్పారు, అమ్మ వాళ్ళు ఏదో అధికారం చూసుకుని పెట్టలేకపోయారు, మనం తప్పు చేయొద్దు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వదలొద్దని చెప్పారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో సార్ మీరు ఎమ్మెల్యే గారు మీరు విచారణ చేయించండి, దయచేసి కనుక దీంట్లో నా పాత్ర ఉందని కనుక తెలిస్తే మీరు ఏం చేయమన్నా, అవసరమైతే నేను రిమాండ్కి వెళ్ళడానికి కాదు, అరెస్ట్ అవ్వడానికి కాదు, అంబేద్కర్ గారి విగ్రహం ముందు నేను చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎవరు దళితులే కాదు మొత్తం దేశం అంతా కూడా ఒక మన రాజ్యాంగం ఈ రోజు మన రోడ్డు మీద ఇలా తిరుగుతున్నాం అంటే దాని రాజ్యాంగ నిర్మాత, దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన దగ్గర నీ శిక్ష అందిస్తా, నీ తప్పు చేశానంటే నిరూపిస్తే. అదేవిధంగా దూలం నాగేశ్వరరావు గారు నా మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, దూలం నాగేశ్వరరావు గారు చాలా మీకు ఇష్టమైన దేవుడు వినాయక స్వామి వారు కదా, నిన్న చాలా ఆరోపణలు చేశారు కదా, ఆరోపణలో నేను చేసి కొల్లిబాబీ చేశాడని చెప్పని మీరు రండి, శ్యామరామ వారి గుడిలో నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఈ దానగూడ ఘటనకి నాకు సంబంధం లేదు, మీరు చేసినటువంటి ఆరోపణలో సత్యం లేదని చెప్పని నేను శ్యామరామ వారి గుడిలో సత్య ప్రమాణం చేసి దీపం అర్పుతా. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉంటే, మీకు రాజకీయం చేయగల మీరు రాజకీయ నాయకుడు అయితే, మీకు నిజంగానే మీరు మాట్లాడిన మాటలు నిజం ఉంటే, మీకు అమితమైన ఇష్టంగా భావించే వినాయక వారి బొమ్మ ముందు మీరు దీపం అర్పండి. అదేవిధంగా కైకలూరు నియోజకవర్గంలో మీరు ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా ఉండి ఏలూరు జిల్లాకి మీరు అధ్యక్షులుగా ఉన్నారు. ఏలూరు జిల్లాలో ఏదైనా చీమ చిటుక్కుని జరిగితే, ఏదైనా గొడవ జరిగితే, ఏదో ప్రతి గొడవ కూడా మీరు వెళ్ళిపోయి మీరు మాట్లాడతారు కదా, దయచేసి మరి ఈ యొక్క 5వ తారీఖు జరిగినటువంటి ఘటనని మీరు ఎందుకు స్పందించాల? 5వ తారీఖున
మీ ఇంటికి కొంత వేడి దూరంలో జరిగినటువంటి ఘటన మీరు ఎందుకు స్పందించాలా? అంటే దీని వెనకాల రాజకీయం మీరు చేయట్లేదా? మీరు చేశారు, మీరు రాజకీయం చేశారు కాబట్టే మీరు స్పందించాల. మీరు నిజాయితీ పరులు అయితే 5వ తారీఖున స్పందించేవారు, 5వ తారీఖున దీనికోసం మాట్లాడేవారు. ఈ రకమైన చౌకబారు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేసింది నియోజకవర్గంలో మీరు. అదేవిధంగా ఒక విలేకరులను కొట్టించింది మీరు, దళితులను కొట్టించింది మీరు, ఓ రౌడీ మోకను పెట్టుకున్నది మీరు. మీరు రౌడీ మోకేంటి సార్? దొరనాశ్రయ మీరు రౌడీ మోకేంటి? మేము ఏమన్నా దౌర్జన్యాలు చేసామా? ఏమన్నా రాజకీయం మేము ఏమన్నా దుర్మార్గాలు చేసామా? పోనీ మేమన్నా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏమన్నా ఆక్రమించి ఆ స్థలాలు ఆక్రమించామా? ఏమన్నా దౌర్జన్యంగా వెళ్ళి మీ ఇళ్ళలోంచి లాక్కుని మేము కొట్టించామా? మేము ఏమైనా పోలీస్ స్టేషన్ వెళ్ళి సెటిల్మెంట్ చేస్తున్నామా? పోలీస్ స్టేషన్లో ఏమైనా కొట్టామా? పంచాయతీ ఆఫీస్లో ఉన్నటువంటి వార్డు మెంబర్లని మేము పోలీసుల ముందు ఎవరైనా మేము ఎవరైనా కొట్టామని చెప్పండి సార్. అది మీ ప్రభుత్వంలో జరిగినాయా, మా ప్రభుత్వంలో జరిగినాయా? దీనికి మన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు రౌడీ రాజకీయాలకు ఎప్పుడు ఒప్పుకోరు. నేను నిజంగా నేను రౌడీజమే చేస్తే మీరు నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు? దొరనాశ్వరరావు గారు ఎక్కడో ఉన్న కొల్లేటికోటలో ఉన్న వ్యక్తిని కైకిలో తీసుకొచ్చింది మీరు. ఎక్కడో కొల్లేటికోటలో ప్రశాంతంగా బతికే వ్యక్తిని నన్ను నా ఇల్లుని దూరం చేసి నా కుటుంబాన్ని నాకు దూరం చేశారు, ఇది చేశారు. ఇవాళ నన్ను ఈ యొక్క శ్రీనివాస్ గారి నుంచి దూరం చేయాలి ఉద్దేశంతో మీరు రాజకీయ క్రీడ ఆడుతున్నారు గత నెల 22వ తారీఖు నుంచి. నేను చెప్తా ఉన్నా, ఆ ఘటనలో ప్రధాన నిందితుడు వినాయక్ గారితో మాట్లాడలేదా? దూలం వినాయక్ గారితో. ఈ ఘటనలో ఉన్నటువంటి ఎవరైతే కారకులు వెనకాల కుట్రదారు కొల్లిబాబి అన్న కుట్రదారు ఎవరో, కుట్రదారు దూలం వినాయక్ కుమార్. వినాయక్ నేను పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని అడుగుతా ఉన్నా 2 చేతులు జోడించి, అయ్యా దీనికి ప్రధాన కుట్రదారు కారణం వినాయక్ గారు, దయచేసి ఆయన ఫోన్ రికార్డ్ తీయించండి. ఫోన్ రికార్డ్ తీర్చి ఆయన ఎవరెవరితో మాట్లాడారో 5వ తారీఖు సాయంత్రం నుంచి, అసలు నాతో ఏ వ్యక్తులు మాట్లాడారో రికార్డ్ తీయించండి. నిజంగా ఈ యొక్క కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని విచారించండి. కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, నేను దానికి వెనకాలను ప్రోత్సహించానా? వాళ్ళు ఏమన్నా నేను దాడులు చేయమని చెప్పానా? లేకపోతే అకారణంగా నేను ఏమన్నా చేశానా? దీంట్లో ఒక్క విషయంలో చిన్న తప్పు నాదిగా అనుకుంటే నిజంగా చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడా పత్రికా ముఖంగా, నేను అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిజంగా నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా మీరందరూ కూడా కైక్లూరు నియోజకవర్గంలో శాంతి భద్రతల కోసం, సేవ్ కైక్లూరు కోసం అని మాట్లాడుతున్నారు దొరనాశ్వరరావు గారు. శాంతి భద్రతలు చాలా అద్భుతంగా చేయాలని ఉద్దేశంతో డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఎంతో బాధ్యతతో నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి గొడవని మీరు ఏ రకంగా ప్రొజెక్ట్ చేయాలి, ఏ రకంగా ఇది చేయాలని చెప్పని మీరు దాన్ని పెట్టుకుంటే ఆయన వెళ్ళి పాలాభిషేకం చేసి గంటలో దాన్ని పరిష్కారం చేశారు. అప్పటి నుంచి మీకు మొదలైంది కైక్లూరులో కులాల్లో చిచ్చు లేపాలి, కైక్లూరులో ఏదో రకంగా మత ఘర్షణ లేపాలి, కైక్లూరులో ఏదో రకంగా ప్రశాంతంగా ఉండకూడదు, కైక్లూరులో ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలి, ఎమ్మెల్యే గారికి చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతో మీరు చేసేటువంటి రాజకీయాలు మంచివి కాదు దొరనాశ్వరరావు గారు. మీలాంటి వాళ్ళని దూరం చేయాలనే ఉద్దేశంతోనే సేవ్ కైక్లూరుతో మీరు కమిటీ వేస్తానంటున్నారు. సేవ్ కైక్లూరు అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన విషయాన్ని మీరు మర్చిపోద్దు దొరనాశ్వరరావు గారు. ఇంకోటి చెప్తా ఉన్నారు, 100 ఎకరాల విషయంలో నేను ఏదో చేశానని, చేపలు పట్టేశామని. ఎవరో ఒక వ్యక్తి 85,000 రూపాయలతో చేపల చెరువు లీజు తీసుకుంటే దాన్ని నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని 60,000 రూపాయలకి నువ్వు తీసుకుని వాళ్ళందరూ కూడా వచ్చి పెద్దలు కామినేని శ్రీనివాస్ గారి దగ్గరికి వస్తే వాళ్ళందరూ కూడా, అమ్మ మీరు సామ్రాజ్యపూర్వకంగా మీరు తేల్చుకునే విషయాన్ని నా దగ్గరికి ఎందుకమ్మా అని చెప్పిన ఆయన అంటే, ఆ రోజున కూడా మీరు సరిగ్గా వ్యవహరించకపోతే, మీ ఆ రోజున చెరువు దగ్గరికి వస్తే, ఆ రోజున మీ అబ్బాయి గారి ద్వారా మీ ఉన్నటువంటి మనుషుల ద్వారా పక్షులు కొట్టే గన్నుల్ని మా మీద కాల్చమని ప్రేరేపించింది మీరు కదా? అప్పుడే మేము ఏమైనా కేసులు కట్టమని మేము ఏమైనా అడిగామా? మా మీద కూడా కేసులు కట్టారు. ఏదో వాళ్ళకి మా కాపులు చెరువు అంటారు, దాంట్లో ఉన్న వాళ్ళు అత్యధిక కాపులే, దాంట్లో ఉన్న వాళ్ళు అందరూ బాబాయ్ అన్నయ్యని పిలుచుకునే వ్యక్తులే, వాళ్ళకి అన్యాయం జరిగింది. 85,000 రూపాయల లీజుని మీరు 60,000 రూపాయలకి తీసుకుని దౌర్జన్యంగా ఇచ్చేస్తా ఉన్నారు మీరు అని చెప్పిన ఉద్దేశంతో మేము వస్తే ఆ రోజున కూడా మీరు మా మీద కేసులు కట్టించారుగా. ఏ రకంగా కైక్లూరు నియోజకవర్గంలో 2019 నుంచి 24 వరకు ఏ రకంగా రాజకీయాలు నడిచినాయి, అదేవిధంగా 2024 నుంచి ఇప్పటి వరకు ఏ రకమైన రాజకీయాలు నడిచినాయి మా సామాన్య ప్రజలు చర్చించుకుంటారు కదా దొరనాశ్వరరావు గారు. దయచేసి దీంట్లో
పోలీస్ డిపార్ట్మెంట్ వారు పూర్తిగా విచారణ చేయండి. దీంట్లో స్పష్టంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పాత్ర ఉంది కాబట్టే 5వ తారీఖున ఘటన జరిగితే ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రెస్ మీట్ పెట్టకుండా 10వ తారీఖున ప్రీ ప్లానెడ్గా ప్రెస్ మీట్ పెట్టారంటే దాంట్లో ఆయన పాత్ర ఉంది కాబట్టి, దాంట్లో ములుగు తేలుతున్నాడు కాబట్టి, దాంట్లో ఏ రకంగా కుట్రదారులు మమ్మల్ని చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాడు కాబట్టి, అసలైన కుట్రదారులు ఉన్నాడు కాబట్టి ఆయన నిన్న 10వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాడని తెలియజేసుకుంటూ పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను సార్, దీని మీద మీరు పూర్తిగా విచారణ చేయించండి సార్. చేయించిన తర్వాత నేను ఎప్పుడైతే ఈ ఘటనలో ఉన్నానంటే కనుక తెలిస్తే మాత్రం మీరు ఏం చెప్పడానికి, మీరు ఏం చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నేను నా ఈ వ్యాపార రీత్యా నేను చేపలు పట్టుబడి మా చెరువు పట్టుబడి నిమిత్తం నేను బయట ఉన్నాను కాబట్టి నేను ప్రజలకు అందుబాటులో లేను. ఖచ్చితంగా మీరు ఏం చేయమన్నా చేయడానికి నేను రెడీగా ఉన్నా. దయచేసి దూరనాశనం చేసేటువంటి కుల రాజకీయాలు, ఈ మత రాజకీయాలు, ఈ వర్గ రాజకీయాలు, శాంతి భద్రతల కైకుల్లో ఉండకూడదు చేసేటువంటి ఈ కుట్రలు మీరు తిప్పుకొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మరి కొల్లి ప్రసాద్ మాట్లాడిన వీడియో చూశారు మీరు. నెక్స్ట్ దోలం నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారు? వర్గ స్థాయిలో ఉన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికి కూడా ముందుగా ఒక మాట చెబుతున్నాను. ఎందుకంటే ఈ మధ్యన ఈ 5వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఇది ఒక రాజకీయ పార్టీలకు కానీ ఒక కులాలకు కానీ సంబంధించినటువంటి ఘర్షణ కాదు. అది మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయాలే. కానీ ఈ రోజున కైకలూరు నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి కొందరు నాయకులు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి అనుచరులు, వాళ్ళందరూ కూడా ఏదో రకంగా ఆ జరిగినటువంటి ఆ ఘర్షణని, ఆ సమస్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాకు అంటగట్టి ప్రచారం చేయటానికి ఈ మధ్యన సిద్ధమయ్యారు. అన్ని చూసాం. ఈ మధ్యన ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. నిన్న కాక మొన్న ప్రెస్ మీట్లు కూడా పెట్టి మాట్లాడటం కూడా జరిగింది. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, నాకు నా కుటుంబానికి కానివ్వండి, ఆ ఘర్షణకు సంబంధించినటువంటి ఏ ఒక్కరితోనూ సంబంధాలు లేవు. ఏ ఒక్కరితోనూ ఆ విషయాల్లో నా పాత్ర లేదని మీ అందరికీ తెలుసు. నేను గర్వంగా చెబుతున్నాను. ఎందుకంటే అందులో నేను ఎలాంటి పాత్ర లేదని మాకు. ఏదైనా ఇందులో ఇంత ఎన్నడూ లేని విధంగా గత 50 సంవత్సరాల చరిత్రలో కైకలూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి ఘర్షణ, ఈ వింతగా ఉన్నటువంటి ఈ సమస్య 400 మంది పోలీసులు, ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, మరి సిఐలు, ఎస్ఐలు, ఇంతమంది రాత్రింబావుళ్ళు కూడా వచ్చి ఇక్కడ కాపలాలు కాసి లా అండ్ ఆర్డర్ చేయవలసిన దుస్థితి వచ్చిందంటే నియోజకవర్గంగా కైకలూరు నియోజకవర్గంలో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను ఎక్స్ఎమ్మెల్యేగా సిగ్గుపడుతున్నా. అలాగే ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నా కుటుంబం మీద బురదలేటువంటి కార్యక్రమాల్లో చేస్తున్నారు తప్ప అసలు ఇది ఎందుకు జరిగింది, ఆ జరగడానికి కారకులు ఎవరు, ఆ అల్లరి మూకలను పెంచి పోషిస్తున్నది ఎవరు, ఆ అల్లరి మూకలు ఎక్కడెక్కడి నుండి వస్తున్నారు, వాళ్ళందరూ దానగూడెం ఆ రోడ్లో ఉన్నటువంటి వ్యక్తులా కాదే, ఆ దానగూడెంలో ఉన్నటువంటి ఆ గుడి దగ్గర కార్యక్రమాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కలే ఉన్నారు అక్కడ. ఆ ఒక్కరే. మిగతా వాళ్ళందరూ కూడా ఒకళ్ళు వైఎస్ఆర్ నగర్లో ఉంటారు, ఇద్దరేమో మార్కెట్ సెంటర్లో ఉంటారు, ఇద్దరేమో గాంధీ బొమ్మ సెంటర్లో ఉంటారు, ఒకళ్ళేమో మసీద్ సెంటర్లో ఉంటారు, ఒకళ్ళేమో కొల్లేటి కోటలో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏమిటి పేరంటే పాపం ఆ దానగూడెం దగ్గర ఉన్నటువంటి కాపులు కుర్రోళ్ళు అనే పేరు వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన పరిస్థితి ఏంటి, ఎందుకు వస్తుంది, ఈ అల్లరి మూకలను ఎవరు తయారు చేశారు, ఎవరు ఆధ్వర్యంలో ఉంటున్నారు,
ఈ అల్లరి మోకలకి హెడ్గా ఉన్నటువంటి వాడు ఎవరి పక్కన కూర్చుని రాజకీయాలు చేస్తున్నాడు, ఎవరిని బెదిరిస్తున్నాడు. నేను గౌరవ ఎమ్మెల్యే గారికి నేను చెప్తున్నా, ఈ రోజున ఒకసారి నేను చెప్పే విషయాలు కూడా మీరు సమ్మేళనంతో ఆలోచనతో నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి విషయాలు అడుగుతున్నాను, మీరు గమనించండి అని ఎమ్మెల్యే గారికి నేను చెప్తున్నా. ఈ రోజున ఆ అల్లరి మూకల హెడ్గా మీరు తయారు చేసినటువంటి, మీ పెంపుడు కొడుకు కింద తయారు చేసినటువంటి ఓ రౌడీలా తయారు చేసి వదిలితే అతను చేసినటువంటి, ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సంవత్సరంన్నర కాలంలో, ఇంకా సంవత్సరంన్నర అవ్వస్తుంది, ఇంకా అవ్వలేదు, ఈ కాలంలో వాళ్ళు చేసినటువంటి అకృత్యాల గురించి మీకు ముందుగా ఒక చిన్న లిస్టు చెప్తా. కైకలూరులో గాంధీ బొమ్మ సెంటర్ పక్కన యువతలకు వస్తే మాల్యాద్రి అనేటువంటి ఒక వైశ్య సోదరుడు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ పాత్ర వహిస్తాడు. అతను రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ కూడా ఒక డైరెక్టరు. ఈ అల్లరి మూకలు అతని పైన వెళ్ళి, అతని షాప్ పైకి వెళ్ళి దాడి చేస్తే అతను కేసు పెడితే కనీసం కేసు కూడా కట్టనివ్వకుండా మీరు చూశారు. ఇది ఒకటి, నెంబర్ 1. అంటే మీరు బీజేపీ కావచ్చు, ఇది మిత్రపక్షం, అంటే మిత్రపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేయరా? అంటే ఒక తెలుగుదేశం పార్టీలో ఒక హెడ్గా ఉండి ఒక వైశ్య సోదరుడికి షాప్ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేస్తే వాళ్ళని కాపాడుతున్నారా? 2, మార్కెట్ సెంటర్లో బ్యాటరీ షాపు నిర్వహిస్తున్నటువంటి పరిసి నాయుడు అనేటువంటి వెలమ సోదరుడు, కొప్పు వెలమ, ఆ వెలమ సోదరుడు కొట్టుకు వెళ్ళి వీళ్ళు తాగేసి ఈ బ్యాచ్ అంతా వచ్చి తాళాలేసి వాళ్ళని హింసిస్తే వాళ్ళని ఎందుకు కాపాడారని అడుగుతున్నా. 3, ఏలూరు రోడ్లో చికెన్ షాప్ దగ్గర ఆ షాప్ మీద పడి దాడి చేసింది ఎవరు? ఎమ్మెల్యే గారు ఒకసారి ఆలోచించేయమని చెప్తున్నా. 4, చింతపాడు ఏరియాలో పెళ్లి చేసుకుని వస్తున్నటువంటి ఒక వడ్డీ కులస్తుల ఆ పెళ్లి బృందం దంపతులను దాడి చేసింది ఎవరు? చేయించింది ఎవరు? 5, పోలీస్ స్టేషన్ వద్ద, కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కిషోర్ అనేటువంటి వైశ్యుడు, ఆ వైశ్యుడు దంపతులను ఇద్దరిని కూడా కాల్ మనీ విషయంగా వాళ్ళని హింసిస్తూ ప్రత్యక్షంగా పోలీసు వారి ఎదురుగానే వాళ్ళపైన దాడి చేసి కొట్టింది ఎవరు? మీరు పెంచి పోషిస్తున్నటువంటి అల్లరి మూకలు కాదా? అలాగే 6, అన్నా క్యాంటీన్ పేరుతో పేదవాళ్ళకు భోజనం చేసేటువంటి, ప్రభుత్వం ద్వారా చేసేటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ఆ భోజనం కోసం వచ్చినటువంటి పేదవాళ్ళ మీద కొట్టి దాడి చేసింది ఎవరు? ఆ అన్నా క్యాంటీన్ పేరు మీదుగా నిర్బంధ కలెక్షన్లు చేసింది ఎవరెవరు? ఇక 7, కాపు కుటుంబం వ్యక్తి, పాపం వెలంపేటలో ఉంటాడు కుర్రాడు, గుర్రం అరవింద్ అని, ఆ కుర్రోడిని దారుణంగా కొట్టి, ఆ దారుణంగా కొట్టినటువంటి కుర్రోడు వెంటనే కేసుకు పెడితే ఆ కేసు కట్టకుండా గాలికి వదిలేసింది ఎవరు? అలాగే ఎస్సీ విలేకరుపై దాడి చేసినప్పటికీ వరకు దారుణంగా చచ్చిపోయే పరిస్థితిలో వరకు కూడా అతని మీద దాడి చేస్తే ఇప్పటి వరకు కూడా చర్యలు ఎందుకు లేవు అని ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నా. పాపాలు పోగేసుకోబాకండి, ఇప్పటికే పాపాల చిట్టా ఉంది. పాపాలు పోగేసిన అంటే ఈ పాపాలు ఒకరికొకరు పాపాలు పండుతూ ఉంటాయి. ఒక్కో పండు పండగానే రాలిపోతూ ఉంటుంది. అలాగే పాపాల చిట్ట వరుసనే తయారవుతూ ఉంటుంది. నేను ఒకటే చెబుతున్నా. అలాగే మరి ఈ రోజు ప్రత్యేకంగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి, ఇన్ని అల్లర్లు జరగడానికి కారణమైనటువంటి అల్లరి మూకలు తయారవడానికి
నువ్వు పెంచి పోషించినటువంటి ఓ రౌడీని తయారు చేసినటువంటి రౌడీని పత్రికాముఖంగా కూడా పత్రికా సోదరులందరూ కూడా నేను అడుగుతున్నా, ఈ పెంచి పోషించినటువంటి ఇంత నష్టం జరిగి భయభ్రాంతులు అయిపోతుంటే కైకలూరు నియోజకవర్గం అంతా ఈ పెంచి పోషించిన రౌడీని, ఈ చెంచాని ఎందుకు అరెస్ట్ చేయనివ్వటం లేదు తమరని నేను అడుగుతున్నా. పోలీసు వారిని చేతులు కట్టేసుకుని వాళ్ళు కట్టేసుకుని ఉండండి, చేతులు కట్టేసుకొని మీరు పని చేయడానికి లేదు అని వాళ్ళని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని అడుగుతున్నా. ఒకవేళ మీరు ఎంత ఇబ్బందులు పెట్టి మీరు కూర్చోవాలి అని, మీరు చేతులు కట్టుకోవాలి అని అన్నా, వారి డ్యూటీ వారు చేయటానికి ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయటానికి ఈ సమాజంలో ఎక్కడా కూడా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా, కులాల కుంపట్లు ఎక్కడా జరగకుండా, ఎలాంటి వివాదాలు రాకుండా చూడటానికి వాళ్ళు బాధ్యతగా ముందుకు పనిచేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పోలీసు వారు ముందు ఇక్కడ లోకల్ పోలీసు వారు వాళ్ళు అసలు చేసినా వెంటనే ఎస్పీ గారు కానివ్వండి, అడిషనల్ ఎస్పీ గారు కానివ్వండి, డిఎస్పీ గారు కానివ్వండి, ఎక్కడ అశ్రద్ధ జరిగితే అక్కడ ఏదైనా అయిపోవచ్చు అని చెప్పేసి చాలా ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడ పడితే అక్కడ చాలా క్రమశిక్షణగా పోలీసు వారిని ఎక్కువ పెట్టి లా అండ్ ఆర్డర్ను కాపాడి వివాదం పెద్దది కాకుండా చేసినందుకు నేను ఎస్పీ గారిని, అలాగే అడిషనల్ ఎస్పీ డిఎస్పీ గారిని, ఆ కింద పోలీసు యంత్రాంగాన్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నా ఈ రోజున. అలాగే ఈ గొడవ గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ, కమిటీ వాళ్ళకి కానీ, దానగూడలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కానీ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ కంట కట్టే ప్రయత్నాలు మీరు చేయబాకండి. ఎవరైతే అసలు దీనికి ముందు అక్కడ ఈ గొడవకి ఆజ్యం పోశాడో, ఎవడైతే గొడవకి ఆజ్యం పోశాడో వాడిని లాగండి. వాళ్ళు లాగారు. ఇప్పటికే పోలీసు వారు ఏం ఊరుకోలా. దాదాపు ఎక్కడున్నా, మార్కెట్ సెంటర్లో కూడా ఉన్నా, గాంధీ బొమ్మ సెంటర్లో కూడా ఉన్నా, మసీద్ సెంటర్లో కూడా ఉన్నా, వైఎస్ఆర్ నగర్లో ఉన్నా, ఆ గుడి ప్రాంగణంలో ఒకళ్ళిద్దరున్నా, మొత్తం అందరినీ కూడా తీసుకెళ్లారు. కానీ పాపం విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు పాపం పెంపుడు కొడుకని చెప్పుకునేటువంటి ఒక రౌడీని మాత్రం అరెస్ట్ చేయకుండా అడ్డుపడుతున్నాడు. ఇది పోలీసు ఉన్నతాధికారులు తప్పకుండా ఈ గొడవ జరిగిన విషయాల్లో జరిగినటువంటి బాధ్యుడు మొదటి వాడిని తప్పకుండా అరెస్ట్ చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. సంబంధం లేనటువంటి గొడవలకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఎవరిని కూడా ముట్టుకోరు. ఇంకా కూడా దానికి సంబంధించినటువంటి వారి వ్యక్తులు ఎవరున్నా కూడా పోలీసు వారు ఎవరిని కూడా వదలరు. అంతేకాకుండా ఈ రోజున ఇన్ని రకాల విషయాలు కైకలూరు నియోజకవర్గంలో ఈ అల్లరి మూకలు, ఈ కామినేని గారి పాపం పెంపుడు కొడుకైనటువంటి రాజకీయ పెంపుడు కొడుకైనటువంటి రౌడీ వల్ల, ఈ రౌడీ చేస్తున్నటువంటి అరాచకాల వల్ల కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు మాత్రం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. కొన్ని మాత్రమే. ఈ తదుపరి త్వరలోనే మీ ముందుకు కైకలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన అన్ని ఆధారాలతో త్వరలో మీ ముందుకు వస్తా. కానీ ఆఖరిగా మీకు చెప్పే పత్రికా సోదరులందరూ కూడా సేవ్ కైకలూరు అంటే ఈ అరాచక శక్తుల నుంచి, అల్లరి మూకల నుంచి ఈ సమాజంలో ఎక్కడా కూడా అపశృతులు జరగకుండా, అశాంతి లేకుండా, శాంతియుతంగా ప్రజలందరూ కూడా ధైర్యంగా దళితుల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, ఓసీల దగ్గర నుంచి, ఏ కులమైనా ఏ మతమైనా అందరూ కూడా కలిసిగట్టిగా అన్నదమ్ముల్లా బతికేలాగా, ఎవరు ఎక్కడ తిరిగినా ధైర్యంగా వెళ్ళేలాగా, శాంతియుతంగా ఉండేలాగా ఈ కైకలూరు నియోజకవర్గం ఉండాలని నేను కోరుకుంటూ, అన్ని పార్టీల వారితో రాజకీయాలకు సంబంధం లేకుండా, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్లతో ఒక కమిటీ వేసి ఈ కైకలూరుని మనం రక్షించుకుందాం, ఈ అరాచక శక్తుల నుంచి మనం రక్షించుకుందాం అనేటువంటి నినాదంతో త్వరలోనే మరి కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్లని, అలాగే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి పెద్దల్ని కలిసి ఒక కమిటీ వేసి
ఇలాంటి అరాచక పాలనలు కానీ అరాచక శక్తులు ఎక్కడా కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని ఒక కమిటీ వేసి ఆ కమిటీకి అప్పచెప్తాం. ఆ కమిటీతో నేను కూడా ఉంటాను. నేను కూడా ఉండి ఈ కైకలూరు నియోజకవర్గంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగేలాగా నా కుటుంబం నేను నా కుటుంబం అంతా కూడా వారికి సహాయ సహకారంగా ఉంటామని తెలియజేస్తున్నాం. దీనికి లాస్ట్లో చెప్పేది ఏంటంటే, గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవి కొన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు, మీరు పెంచి పోషిస్తున్నటువంటి అరాచక శక్తులు, ఆ శక్తులు కింద స్థాయి ఉన్నటువంటి చిన్న చిన్న కుర్రలను కూడా వాళ్ళని తాగుడికి అలవాటు చేసి, బానిసలు చేసి, గంజాయికి అలవాటు చేసి వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్నారు. ఆ పాపం కూడా మీరే ఎమ్మెల్యే గారు చెబుతున్నా. పిల్లలను 20-22 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లల్ని మీ పెంపుడు కొడుకు అనేటువంటి ఆ వ్యక్తి తన స్వార్థం కోసం పిల్లలందరూ కూడా గంజాయికిను మత్తు బానిసలుగా చేసి, తాగించేసి, రౌడీజంగా తయారు చేస్తున్న వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి? ఏ కులమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే మీ స్వార్థం కోసం అతను వాడుకుంటున్నారు, అతని స్వార్థం కోసం వీళ్ళని తయారు చేస్తున్నాడు. దీని అంతటి కూడా మేము ఒకటే చెప్తున్నాం, వీటన్నిటిని కూడా మీరు ఖండించండి. ఎవరైతే ప్రథమ ముద్దాయి ఉన్నాడో, ప్రథమ ముద్దాయిగా వాళ్ళందరూ చెబుతున్నారో అతన్ని అరెస్టు సహకరించి మీరు మంచి పేరు తెచ్చుకోమని, అలాగే మీరు దీని లాస్ట్లో అవతలుతున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారి ఆ సతీమణి గారికి మధ్యన హెల్త్ బాగోలేదని కూడా అందరూ చెబుతున్నారు. ఈ మధ్యన ఆయన కూడా చెప్పినట్టున్నారు. ముందు ఈ మురికి రాజకీయాలు పక్కన పెట్టి, మీ సతీమణి గారికి ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. ఆవిడ హైదరాబాద్లో వైద్యం చేయాలా, అమెరికాలో వైద్యం చేయాలా, ముందు ఆవిడ్ని వైద్యం చేయించి చక్కగా మంచి ఆరోగ్యవంతులుగా చేసి తీసుకురండి. ఆవిడ ఆరోగ్యం కుదుటపడాలని దేవుని ప్రార్థిస్తాను. మురికి రాజకీయాలను పక్కన పెట్టి ముందు ఆవిడని చూడండి. మంచి మార్గాన ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి. యువతకు మంచి మెసేజ్ చెప్పండి. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. కానీ మీకు ఫైనల్గా ఇంకొకటి కూడా చెప్తున్నా, కేవలం డిఎన్ఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి కక్షతో ఇలాంటి వ్యక్తులను పెంచి పోషించి సమాజాన్ని పాడు చేయకండి. డైరెక్ట్ గా డిఎన్ఆర్ కుటుంబాన్ని తప్పుడు కేసులు పెట్టి చేయించేయండి. వెళ్తాం 10 రోజులు, 15 రోజులు, నెలలో, లేదు సంవత్సరమో జైలుకి వేయించేయండి. మేమే పడతాం ఆ తిప్పలు. కానీ మా మీద కక్షతోటి మమ్మల్ని ఏమి చేయలేక సమాజాన్ని పాడు చేయొద్దు, సమాజంలో దుష్టశక్తులను తయారు చేసి ఈ వికృతమైన శాస్త్రాలతోటి సమాజంలో ఉన్నటువంటి బిడ్డలు వాళ్ళు గంజాయి తాగేవాళ్ళలాగా, మందు తాగేవాళ్ళలాగా, వికృత శాస్త్రాలు చేసేవాళ్ళగా తయారు చేసి వాళ్ళ కుటుంబాలను వాళ్ళ ఉసురు పోసుకోవద్దని కూడా మీకు చెబుతున్నా. ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. నమస్కారం. మళ్ళీ అతి త్వరలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అవినీతి పైన అన్ని సాక్ష్యాలతో త్వరలో మీ ముందుకు వస్తానని మీడియా సోదరులకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మరి కొల్లి వరప్రసాద్ గురించి దూల నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు, కైకలూరు ఎమ్మెల్యే గురించి కొల్లి వరప్రసాద్ ఏం చెప్పారు, వీటిని కొల్లి వ్యాఖ్యల్ని దూల నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు చూస్తే మీరు ఏది కరెక్టో, ఎవరిది వాస్తవం, దానగూడెం దళితులు చెప్పింది కరెక్టా, దూల నాగేశ్వరరావు గారు చేసిన ఆరోపణలు కరెక్టా, కొల్లి వరప్రసాద్ వివరణ కరెక్టా, ఏది కరెక్ట్ అనేది ప్రజలే నిర్ధారించుకోండి. మరి దీనిపైన సమగ్రంగా పోలీసు విచారణ అయితే జరగాలి. దళితపేటలోనే ఎక్కడైతే దానగూడెం ఉందో ఆ దళితపేటలోనే జరగాలి. అధికారులు అక్కడికి వెళ్ళి విచారించాలి. వాస్తవాలు రికార్డ్ చేస్తే కానీ ఈ కొల్లి వివరణ కానీ, ఈ దూల నాగేశ్వరరావు గారి ఆరోపణలు కానీ, ఓ పక్క కైకలూరు ఎమ్మెల్యే మరి కొల్లి వెనక ఉండి అతన్ని కాపాడుతారని చెప్పి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వీటన్నిటి మీద పూర్తిగా ప్రజల్లో నమ్మకం కలగాలి. ఎవరు తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళని ఏ విధంగా శిక్షించాలంటే ఖచ్చితంగా వీటి మీద సమగ్రంగా ఎస్సీ కమిషన్ రంగంలో దిగాలి. ఖచ్చితంగా విచారణ చేయాలి. వాస్తవాల్ని ప్రభుత్వాన్ని తెలియపరచాలి. ఎవరైనా తప్పు చేశారని చెప్పి క్లారిటీగా పక్కా ఆధారాలు ఉంటే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. చట్టం ఏం చెప్తుందో చట్ట ప్రకారం చేయాలనేది దానగూడెం దళితులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొల్లి వరప్రసాద్, దూల నాగేశ్వరరావు గారు చెప్పే వివరణలో మరి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో, ముఖ్యంగా కైకలూరు ప్రజానికానికి ఈ 2 వీడియోల్లో ఏది కరెక్టో మీరే వినండి, మీరే చూడండి, మీరే చెప్పండి. థ్యాంక్ యూ.
సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ equipped lab, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals. Accredited with NAC A grade. BDS మరియు MTS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.